అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ భక్తి స్వాగతం. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియోతో తీసుకొచ్చానండి. అదేంటంటే మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం పదండి. మాసాల కన్నిట్లో మార్గశిర మాసం చాలా గొప్పది. మార్గం చూపించేదే ఈ మార్గశిర మాసం. అన్ని మాసాలలో మార్గశిర మాసం లక్ష్మీనారాయణలకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఎందుకంటే ఈ మాసం అన్ని మాసాల కన్నా గొప్పమైన మాసం అగ్రస్థానంలో ఉంటుంది. అలాగే ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీనారాయణను పూజిస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు లభిస్తాయి. లక్ష్మీనారాయణ స్వరూపమైన మాసమే ఈ మార్గశిర మాసం అని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి విశేషమైన పూజలు అంటే ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైన గురువారాలు. అలాగే ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా అంటాం. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వారాలు. అలాగే ఈ మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమైంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 2 నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ నెలలో వచ్చే గురువారాలలో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి అప్పుల బాధలు తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని పూజించాలి కంపల్సరిగా. శుక్రవారం కంటే గురువారం ఎక్కువ విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి శిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ వరాలకు ఉంది. అంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు ఉంది. కాబట్టి మార్గశిర మాసం వచ్చే గురువారాల్లో మొదటి గురువారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాలలో లక్ష్మీ మతాన్ని ఆచరించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది. అలాగే మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. 4 గురువారాలలో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడైనా లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. మార్గశిర మాసంలో డిసెంబర్ 5వ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు. మొదటి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళ చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి. చక్కగా రంగవల్లికలతో కూడా దిద్దుకోవాలి. అలాగే ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అందంగా ఉండాలి. అంటే మీకు వీలు కుదిరితే రాగి చెంబు కూడా పెట్టుకోవచ్చండి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అంటే రాగి చెంబు రాకోరుతుంది కాబట్టి కంపల్సరీ పెట్టుకునేదానికే ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మీ పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకొని మంచిగా ముగ్గు వేసుకోవాలండి. అయితే ఒక విషయం, శుభ్రం చేసుకోండి కానీ పటాలను మాత్రం శుభ్రపరచకూడదండి. మీకు వీలు కుదిరితే బుధవారం రోజు సాయంత్రమే పటాలను శుభ్రపరచండి. అలాగే గుమ్మాన్ని కూడా అంటే గడపమాను ద్వారలక్ష్మిని కూడా మీరు బుధవారం రోజు సాయంత్రమే శుభ్రపరచుకొని అలంకరించుకొని పెట్టుకోండి. తులసి లక్ష్మీ స్వరూపం కాబట్టి మొదట తులసి కోటను నీటికి సమర్పించి తులసికి పసుపు కుంకుమ సమర్పించి తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసిని పూజించి 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ మార్గశిర మాసంలో కుదిరితే ప్రతిరోజు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి. లేదంటే కనీసం లక్ష్మీ వారాల్లో అయినా ప్రత్యేకంగా తులసిదేవిని ఆరాధించండి. శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఉన్న ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ తులసమ్మ మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది. అలాగే కుదిరితే మార్గశిర మాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజించండి. లేదా కనీసం లక్ష్మీ వారాల్లోనైనా పూజించండి. ఎందుకంటే తాబేలు విష్ణు స్వరూపం కాబట్టి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ తాండవిస్తుంది. కాబట్టి మీరు తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి.
అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఒకవేళ మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని అలా తెచ్చుకోలేకపోతే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇలా అయినా తెచ్చుకోవచ్చండి. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీదేవి పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలండి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పసుపు ముద్దను ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. గణపతికి ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలని తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్యం పిండితో పిండి ప్రమిదలు చేసుకొని దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. నేను మీకు ఎప్పుడూ చెప్తుంటానండి, శుక్రవారం రోజు 5 ఒత్తుల దీపారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, రుణ బాధలు తొలగిపోతాయని. అలాగే స్వస్తిక్ గుర్తు వేసుకొని మీరు దీపాన్ని వెలిగించండి. వెలిగించేటప్పుడు ఆవు నెయ్యిని ఎక్కువ ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత దీపానికి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలండి. ఇకపోతే మొదటి వారం పూజలో భాగంగా నైవేద్యంగా పులగాన్ని సమర్పించాలండి. ఇక రెండో వారం పూజ చేసేవారు అంటే రెండో గురువారం లక్ష్మీ పూజ చేసేవారు అమ్మవారికి అట్లని సమర్పించాలి నైవేద్యంగా. ఇక మూడో వారం పూజలో అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 4వ వారం అంటే చివరి వారం రోజు అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని పూజను ముగించుకోవాలి. ఈ గురువారాలలో అమ్మవారిని పూజించుకునేవారు మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం జపిస్తూ విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ మంత్రాలను చదువుతూ మీరు కుంకుమార్చన, గోమతి చక్రాలతో, లక్ష్మీ గవ్వలతో, 1 రూపీ కాయిన్స్తో, చిట్టి గాజులతో మీ దగ్గర ఏ కాయిన్స్ ఉంటాయో అంటే ఏవి అందుబాటులో ఉంటాయో వాటితో మీరు అర్చన చేసుకోండి. అలాగే మారేడు దళాలతో కంపల్సరీగా అర్చన చేయండి. ఇంకా మల్లెపూలతో అలాగే నేను చెప్పినటువంటి ఈ వస్తువులతో కంపల్సరీగా అర్చన చేసుకోండి. అలాగే అష్టోత్తరాలు చదువుకోండి. ఇంకా కనకదార స్తోత్రం కంపల్సరీగా చదువుకోండి. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. ఇలా పూజించుకుంటే మీకు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అయితే ఇంకా ఇప్పుడు ఈ గురువారాలలో పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి మనం. మొదటి నియమం వచ్చేసి ఇక్కడ మీరు పూజ చేసేంత వరకు టిఫిన్ అలాంటివి ఏమి తినకూడదండి. పూజ అయిపోయిన తర్వాతనే తినాలి. ఇక లక్ష్మీదేవిని పూజించేవారు గురువారాలలో అత్యంత శుచిగా ఉండాలి, అంటే శుభ్రంగా ఉండాలి. గురువారం రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే తల దువ్వడం, జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు. తలకు ముడి వేసుకొని ఉండాలి. అలాగే మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోరాదు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు తడి పెట్టరాదండి. ఇంట్లో ఉన్న ఆడపిల్లని కొట్టరాదు. ఇంకొక విషయం ఏంటంటే అన్నాన్ని పాడేయరాదు. చిరిగిన వస్త్రాలని ధరించరాదండి. ఈ మాసం అంతా మీరు ధరించరాదు. అలాగే గురువారాలలో ముఖ్యంగా ధరించరాదండి. గురువారాలలో తలంటూ స్నానం చేసి పూజను చేయరాదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో గొడవలు, చికాకులు ఇలా లేకుండా చూసుకోండి. ధూపాన్ని కంపల్సరీగా వేసుకోండి. పొద్దున సాయంత్రం కంపల్సరీగా పూజ చేసుకోండి. మార్నింగ్ వచ్చేసి 6 కల్లా పూజ అయిపోయేలాగా చూసుకోండి. ఈవినింగ్ వచ్చేసి సాయంత్రం 6 తర్వాత పూజ అయిపోయేలాగా చూసుకోండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. అలాగే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒకసారైనా నది స్నానానికి వెళ్ళాలి. నది స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం వేసుకొని స్నానం ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత మీరు ఒక మంత్రాన్ని అయితే పఠించాలండి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే చాలండి.
మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే సుఖవంతమైన జీవితాన్ని మీకు లభిస్తుంది. లక్ష్మీనారాయణులకి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే గురువారం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు విష్ణుమూర్తిని కూడా కంపల్సరిగా పూజించుకోండి. స్వామివారికి కూడా అర్చన చేసుకోండి. ఇలా ఈ మార్గశిర మాసంలో మీరు పూజించుకున్నట్లయితే మీకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మీకున్న అప్పుల బాధలు, రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి. సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ కటాక్షం మీ వెంటే ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ కాకుండా ఈ మార్గశిర గురువారాల పూజ అయితే చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.